ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఆషాఢ మాసంలో వచ్చే దక్షిణాయన కాలంలో చేయవలసిన విధులను గురించి, సమాన వాయువు ఫలితములను గురించి సద్గురు అగస్త్య మహర్షి ఇచ్చిన అనుగ్రహ భాషణం. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన మానవులారా, ఈ భూమిపై జీవనం అనేది మానవుల కర్మలను దాటుటకు సహాయపడును. అయితే కర్మలను పెంచుకుంటూ పోతూ వాటికి తగిన విధంగా జీవించుట అనేది మంచి విషయం కాదు. ఈ సమయంలో భూమిపై ఒక గొప్ప మార్పు సంభవిస్తున్నది. అందరూ జాగరూకతతో వ్యవహరించవలసి ఉన్నది. ఎప్పుడైతే జాగరూకత అనేది తగ్గునో ఆ సమయాలలో కర్మలు పెరుగగలవు. మాయ అన్నది ఆంతరంగికంగాను భౌతికంగాను చుట్టుముట్టి పనిచేయును. ఒక దీపమును ఏ ప్రదేశంలో అయినా ఉంచి వెలిగించవచ్చును. అయితే అచటి గాలి యొక్క తత్వమే దానికి ఆధారంగా ఉండును. గాలి అధికంగా వీస్తూ ఉన్నచో జ్యోతి వెలుగలేదు. గాలి అసలు లేకుండా పోయినా కూడా జ్యోతి వెలుగలేదు. కావున జీవన జ్యోతి ప్రకాశించాలి అంటే సమాన స్థితిలో ఉండే వాయువు కావలసి ఉంటుంది. ఒక వ్యక్తి తన కర్మల నుండి పూర్తిగా విడిపడాలి అంటే సమతౌల్య స్థితిలో ఉండే వాయువే కావలసి ఉంటుంది. దశవిధ వాయువులలో సమాన వాయువు అనేది వాయువును సమతౌల్య స్థితిలో ఉంచగలిగే తత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక అన్ని పంచభూత మూలకాలను కూడా సమస్థితిలో ఉంచే తత్వాన్ని కలిగి ఉంటుంది. మానవ శరీరము అన్నది దశవిధ వాయువుల వలనను మిగిలిన ఇతర పంచభూత మూలకాల వలనను కదిలే తత్వాన్ని కలిగి ఉంటుంది. అయితే వీనిలో ప్రధానంగా వాయువే పనిచేయును. సమాన వాయువన్నది సత్యస్వరూపం అయి ఉన్నది. సమాన వాయువులో దేహములో వాయువుని సమతౌల్య స్థితిలో ఉంచగల ఉన్నత శక్తి అమరి ఉన్నది. ప్రాణశక్తి అయిన శుద్ధ ఉష్ణము, ఆత్మశక్తి అయిన శీతలత్వము సరి సమపాళ్లలో కలిసి ఉన్న సమాన వాయువు అన్నది దక్షిణాయన కాల ప్రారంభంలో అధికంగా వెలికివచ్చును. కావున అందరూ రాబోయే దక్షిణాయన పుణ్యకాలంలో ఉత్కృష్టమైనటువంటి సమాన వాయువును తీసుకొని మాయల నుండి విడివడి కర్మ సంస్కారముల విషయములో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నది. ఈ రాబోయే దక్షిణాయన పుణ్యకాలం అనేది భూమి యొక్క శక్తులను పెంచి కర్మ కలుషితాలను నిర్మూలించనున్నది. కావున అందరూ జాగరూకతతో పనిచేయటం మంచిది. దక్షిణాయన కాలంలో ఉదయించే సమయంలో దక్షిణాయన కాలం ఉదయించే సమయంలో సమాన వాయువు యొక్క శక్తులు అత్యధికంగా వెలికివచ్చును. ప్రాణశక్తి తనకు ఆహారంగా సమాన వాయువును ప్రాణవాయువు కన్నా అధికంగా స్వీకరించి పనిచేయును. ఈ సమయంలో దేహంలో శుద్ధ ఉష్ణము పెరుగును. సమతుల్యమైన ఉష్ణము అయస్కాంత శక్తులతో నిండిన ఆత్మశక్తియు మానవుల శరీరాలలో గొప్ప జాగరూకతను పెంచును. ఇది మీరందరూ గ్రహించాలి. దక్షిణాయన కాలంలో వచ్చే సమాన వాయువును అందరూ స్వాగతించి మీ శరీరం అంతటా సమాన వాయువు పరచుకునేందుకు అనుమతిని ఇవ్వండి. ఆ సమయంలో మాయాస్థితులు తొలగుటను గమనించవచ్చు. సూర్యోదయ సమయంలో వెలికి వచ్చే పూర్ణ వాయువులో సమాన వాయువు యొక్క ఉష్ణము మరియు ఆకాశ మూలకాలు సరి సమపాళ్లలో కలిసి ఉంటాయి. దీనిని గ్రహించి తీసుకొనుటకు ప్రయత్నించండి. సూర్య ఆరాధన ఇచట అధిక ఫలితాన్ని ఇవ్వగలదు. ఉదయ సూర్యుని దర్శించుకొని ఆ స్వామిని స్తుతించి నీటిని తీసుకొని నేలపై విడిచి ప్రార్థించాలి. పిదప 3 సార్లు లోతుగా శ్వాసించి సమాన వాయువు నా శరీరమంతటా ప్రవహించాలి అని తలచుకుంటూ ధ్యానించాలి. 2 చేతులను విడిగా ఉంచుకొని వాటి 5 వేళ్ల కొసలను కలిపి అనగా వేళ్ల కొసలను కలిపి ఇలా ముకుళించి పట్టుకొని పంచభూత శక్తులతో నిండిన ఈ దేహము సమాన వాయువును తీసుకొని అన్ని స్థితులలోనూ సమతౌల్యంగా ఉండాలి అని ప్రార్థన చేయాలి. ఒక నెల కాలం వరకు ఇలా చేసినప్పుడు సమాన వాయువు అన్నది అత్యధికంగా లోపలకు తీసుకొనబడును. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో కొన్ని నిమిషాల పాటు సూర్యుని ప్రార్థించి సమాన వాయువును లోపలికి తీసుకొని శరీరం అంతటా అది ప్రవహించటాన్ని అనుభూతి చెందుతూ ధ్యానించాలి. ప్రేమగా నేను కోరుకునే నా కోరికను మన్నించి తదనుగుణంగా ప్రవర్తించి
శరీరమంతటా సమాన వాయువు యొక్క శక్తులను నింపుకొని మాయ నుండి విడిపడి పలు విధములైన కర్మ సంస్కారాలను నిర్మూలించుకునేందుకై నేను అనుగ్రహించి ఉన్న ఉన్నత స్థితిని అందరూ తెలుసుకొని స్వీకరించి ఫలితములను పొందవలసినది. అనగా ఇప్పుడు చెప్పిన ఈ ఉన్నతమైన ఈ ప్రక్రియను తెలుసుకొని అది పాటించి ఫలితాలను పొందమని అగస్త్యుల వారు కోరుకుంటున్నారు. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.